బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చార్ధామ్ తీర్థయాత్ర పేరుతో తీసుకుని వెళ్లి తమను నరక యాతన పెడుతున్న విజయవాడకు చెందిన శ్రీ వైష్ణవి ప్రైవేట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత యాత్రికులు కోరుతున్నారు. సరైన వసతి, ఆహారం లేక యాత్రికులు వాంతులు, విరేచనాలు తదితర సమస్యలతో అనారోగ్యంతో తీవ్ర మనోవేదన పడుతూ ఉన్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు టూరిస్టులు. చార్ధామ్ తీర్థయాత్రల పేరుతో ఉత్తర భారతదేశ యాత్రకు కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి తదితర దేవాలయాలకు బయలుదేరిన యాత్రికులకు శ్రీ వైష్ణవి ట్రావెల్స్ యాజమాన్యం నరక యాతన చూపిస్తోందని యాత్రికులు గగ్గోలు పెడుతున్నారు. సరైన భోజన వసతి, రవాణా సౌకర్యం కల్పించకుండా తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని యాత్రికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 8వ తారీఖున 90 మంది ప్రయాణికులు వైష్ణవి ట్రావెల్స్ బుక్ చేసుకుని విజయవాడ, మధిర, సత్తుపల్లి, తెనాలి, అమలాపురం, గోపాలపురం, దేవరపల్లి పరిసర ప్రాంతాల నుండి భక్తులు 15 రోజుల యాత్రకు బయలుదేరి వెళ్లిన వైనం యాత్రికులు ఒక్కొక్కరి దగ్గర 41,000 రూపాయలు తీసుకుని పనికి రాని విశ్రాంతి గదులు, అందులో కంపు కొట్టే మంచాలు, దుప్పట్లు ఇచ్చారని వాపోతున్నారు. ఇక బాత్రూమ్లు చూస్తే ఆ దుర్గంధానికి, అక్కడున్న అపరిశుభ్ర వాతావరణానికి బయటకు రాలేమని చెబుతున్నారు. నాణ్యమైన బస్ సౌకర్యం, ఆహారం, వసతి కల్పన అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మెరుగైన వసతి కల్పిస్తామని, కనీస శుభ్రత లేని వసతి గదులను, నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడం వల్ల పలువురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని దేవరపల్లి గ్రామానికి చెందిన యాత్రికులు, శ్రీకాకుళపు కాళీకృష్ణ ఇంకొందరు యాత్రికులు వాపోయారు. శ్రీ వైష్ణవి ట్రావెల్స్ యాజమాన్యానికి తాము పడుతున్న బాధలు తెలిపినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, యాత్రికులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ట్రావెల్స్ ఇచ్చే మోసపూరిత ప్రకటనలతో మాలా మిగిలిన ప్రజలు ఎవ్వరూ మోసపోవద్దని యాత్రికులు వేడుకుంటున్నారు. తక్షణమే తమను మోసం చేసిన విజయవాడ శ్రీ వైష్ణవి టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యంపై ప్రభుత్వం, అధికారులు తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధిత యాత్రికులు కోరుతున్నారు. ఈరోజు బద్రీనాథ్ దర్శనం కొరకై శ్రీ వైష్ణవి ట్రావెల్స్ వారి ద్వారా వచ్చాము. మాకు ఇచ్చిన రూముల్ని మీకు ఒకసారి చూపిస్తాము. మా రూమ్కి వెళ్ళాలంటే దారి ఇది డార్మేటరీ అన్నమాట. ఈ డార్మేటరీలోంచి మేము రూముల్లోకి వెళ్ళాలి. డార్మేటరీ ఎంత అందంగా ఉందో చూడండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. రూములో ఇవి బెడ్. ఎంత వాసన కొడుతుందంటే ఈవెన్ మనుషులు కాదు, ఈవెన్ బద్దంకులు కూడా, బల్లులు కూడా బతకవు. ఇవ్వండి మాకు ఇచ్చిన బెడ్షీట్లు. ఎంత వాసన వస్తుందండి, అంత వాసన చూడండి. ఇవి ఇందాక మీకు చూపించింది ఒక బెడ్ మాత్రమే. ఇంకో రూమ్స్ కి వెళ్ళాలి అంటే దారి. ఇది ఒక తలుపు తీస్తే ఇగోండి, అది ఎంత భయంకరంగా ఉన్నాయో. ఇంకొకసారి చూడండి బాత్రూము ఎంత నీట్ గా ఉందో. ఇద్దరు కూర్చోవాలంటే 1.5 అవరే పడుతున్నారు. ఎంతో ఇబ్బంది పడ్డామండి. తర్వాత మళ్ళా మాకు ఇక్కడికి తీసుకొచ్చారండి. ఎక్కడికి? మన బద్రీనాథ్లో అసలు రూములు చూస్తే వాంతులు అవుతున్నాయండి. కనీసం రూముల్లో, బాత్రూముల్లో అంతకుముందు వాడుకున్న కాగితాలు కానీ, అసలు కాగితాలు వాడారు ఎవరో, సోప్ బాక్స్ ఉంది, టవల్ ఉంది, ఏది తీయలేదండి. అడిగితే చేస్తాం, చూస్తాం. మరి మాకు మటుకు వైష్ణవి ట్రావెల్స్ ద్వారా మేము ఎంతో నమ్మి వచ్చామండి ఇక్కడికి. కానీ వాడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అసలు పట్టించుకోవట్లేదు సార్. మీరు ఎందుకు చెప్తున్నారంటే రేపు మళ్ళా ఈ వీరిని నమ్మి ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళు పాంప్లెట్ వేసుకుంటారు, నెంబర్ 1గా చేస్తామని చెప్పేసి. అందుకని మేము మీడియా ద్వారా మా ఇబ్బందులు మీకు తెలియజేస్తున్నాం సార్. నమస్కారం సార్. నమస్తే అండి. మీడియా వరకు తెలియజేయండి ఏమనగా వైష్ణవి ట్రావెల్స్ విజయవాడ వారి ద్వారా మేము యాత్రకు వచ్చున్నామండి. 41,000 చొప్పున వీళ్ళు వసూలు చేశారండి. లగ్జరీగా ఏర్పాటు చేస్తామని అన్నారు.
సరైన ఏర్పాట్లు చేయలేదండి. ఇక్కడ వీళ్ళ ఫుడ్కి దీనికి కొంతమందికి వాంతులు, కొంతమందికి విరోచనాలు అవుతున్నాయి. ఏమాత్రం కూడా పట్టించుకోలేదండి. రూములు అందంగా లేవండి, చాలా వరస్ట్గా ఉన్నాయి. వేరే వాళ్ళు వాడేసిన సోపులు, టవల్స్ కూడా అక్కడ వదిలేశారు, దాంట్లోనే ఉండాల్సి వచ్చింది. అర్ధరాత్రి కూడా వేరే చోటుకి వెళ్ళి తీసుకుందామన్నా కూడా అవకాశాలు లేవు. ఈ వాతావరణంలో లేనిపోని రోగాలన్నీ కూడా మేము తెచ్చుకొని ఇబ్బంది పడాలని చెప్పి మీడియా వారికి తెలియజేయండి. అనగా ఇటువంటి ట్రావెల్స్ సంస్థల ద్వారా వేరే వాళ్ళు ఇబ్బంది పడి వీళ్ళు కేవలం ధనాపేక్షతోటే యాత్రికులను మోసం చేసే ఆలోచనతోటే డబ్బు పోగేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు తప్పితే యాత్రికుల కనీస అవసరాలు కూడా వీళ్ళు తెలుసుకునే ఆలోచన చేయకుండా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇటువంటి ట్రావెల్స్ యజమానుల మీద ఏదైనా సరైన కట్టుదిట్టం చేసి యాత్రికులు ఎవరూ మోసపోకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం.